బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం చేయబోతున్నారు. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో బీసీల్లో మొత్తం 136 కులాలున్నాయి. జనాభాలో ఏ కులం ఎంత శాతమో తేల్చనుంది కులగణన. బీసీ కులగణన విధి విధానాలపై చర్చ జరగనుంది. కులగణనపై ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు అసెంబ్లీలో ఈ రోజు తీర్మానం చేయబోతున్నారు. ఇప్పటికే బీహార్, ఏపీలో కులగణనకు సంబంధించి తీర్మానాలు చేశారు. కులగణన చేపట్టనున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతోంది. తెలంగాణలో కులగణన చేపట్టాలన్న బీసీల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందుకు అసెంబ్లీలో నేడు తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు బీసీ కులగణనపై తీర్మానం ప్రవేశపెడతారు. బీసీల్లో మొత్తం 136 కులాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. జనాభాలో ఏ సామాజిక వర్గం ఎంత శాతం ఉందో తేల్చేందుకు కులగణన చేపట్టాలి అనేది ఈ తీర్మానం ఉద్దేశం. ఇప్పటికే ఈ తీర్మానంపై అధికార ప్రతిపక్షాలతో స్పీకర్ చర్చించారు. వాస్తవానికి బీసీ కులగణనపై నిన్ననే అసెంబ్లీలో ప్రస్తావించాల్సింది, కానీ నిన్న కుదరకపోవడంతో ఈ రోజు ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నారు. అయితే బీసీ కులగణన ఎప్పటి వరకు చేపట్టాలో, ఎలాంటి అంశాలు చేర్చాలో అనే దానిపై అసెంబ్లీ చర్చిస్తుంది. అలానే కులగణనకు విధి విధానాలు రూపొందించడంపై కూడా చర్చిస్తారు. దేశవ్యాప్తంగా కులగణన జరపాలని, కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని బీసీ సంఘాలు సుదీర్ఘకాలంగా పోరాటాలు చేస్తున్నాయి. అయితే కేంద్రం కులగణనకు సిద్ధంగా లేకపోవడంతో ఇప్పటికే బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కులగణన చేపట్టాయి. ఈ జాబితాలో ఇప్పుడు తెలంగాణ కూడా చేరబోతోంది. బీసీల కులగణన చేపడితే జనాభా దామాషా ప్రకారం వారి వాటా వారికి దక్కుతుంది. జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పరిమితం కావడంతో బీసీల జనాభా కులాల వారీగా లెక్కలు తీస్తే వారి జనాభాకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని, కులగణన వల్ల చట్టసభల్లో 50% పైగా బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.